కడప జిల్లా పులివెందుల మండలంలో ఓ యువకుడు చూపిన నిజాయితీ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. మల్లికార్జునపురానికి చెందిన షేక్ బాబావలి కుటుంబ సభ్యులతో కలిసి కదిరి నుంచి పులివెందులకు వస్తున్న సమయంలో బండమీద కొత్తపల్లె సమీపంలో రోడ్డుపై ఓ ల్యాప్టాప్ కనిపించడంతో దానిని బాధ్యతాయుతంగా నేరుగా పులివెందుల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మల్లారెడ్డి మాట్లాడుతూ ల్యాప్టాప్ను పోగొట్టుకున్న అసలు యజమానులు తగిన ఆధారాలతో పులివెందుల పోలీస్ స్టేషన్ను సంప్రదించి తమ ల్యాప్టాప్ను స్వీకరించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం పులివెందుల ఎస్ఐ మధుసూదన రెడ్డిని 9121100547 నంబర్లో సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు. నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన షేక్ బాబావలి చర్యపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. షేక్ బాబావలి అతను పులివెందుల మండలం మల్లికార్జునపురం గ్రామస్తుడు. తన కుటుంబ సభ్యులతో కదిరి నుండి పులివెందులకు వచ్చే దారిలో బండ మీద కొత్తపల్లె రహదారిలో ఒక ల్యాప్టాప్ కింద పడి ఉన్నది చూసి తన కూతురైన ఆయిషా గుర్తించి తన తండ్రి గారికి విషయం తెలియజేయడం. ఆ ల్యాప్టాప్ తీసుకొని వారు పులివెందుల పోలీస్ స్టేషన్కు రావడి పులివెందుల పోలీస్ స్టేషన్ నందు ఆ ల్యాప్టాప్ను అప్పగించడం.